గత 4 రోజుల క్రితం నుంచి మొదలైన భారీ వర్షాల మూలంగా చాలా పొలాల్లో ముఖ్యంగా ప్రత్తిలో అయితే ఏదైతే ముదురు ప్రత్తి వేసారో ఆ పొలాలు ఎర్రబట్టడం, మరి లేత పొలాలకైతే నీరు నిలబడ్డ చోట మాత్రం దెబ్బతినటం జరిగింది. మరి వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేర తక్షణమే స్పందించి మరి నష్టం ఎంత జరిగిందనేది అంచనాలు వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో రైతులకి ఈ వర్షం ఎక్కువైనప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, ఏ మందులు వాడాలి, మరి వర్ష అనంతరం కూడా పంటల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద వారు విలువైన సూచనలు సలహాలు అందిస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ వారి సూచనలను సలహాలను పరిగణలోకి తీసుకొని మరి తగిన విధంగా పైపాటుగా స్ప్రేలు అందించడం అనేది చేయాలి. నష్టం అంచనాలు మొత్తం అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మరి రైతాంగానికి ఏం చేయాలనే ఒక ఆలోచన జరుగుతుంది. అదృష్టం కొద్దీ మనది వాలు ప్రాంతం కాబట్టి, మైదాన ప్రాంతంలాగా ఉండదు కాబట్టి తీవ్రమైన నష్టాలు జరగలేదు. కొద్దిపాటి నష్టం ఇప్పటికి జరిగింది. భవిష్యత్తులో మరిన్ని తుఫాన్లు కానీ వస్తే బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతాంగం మళ్ళీ వర్షాలు పడ్డా పొలాలు దెబ్బతినకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలి ముందస్తుగాని కూడా. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ వారు ఏదైతే సూచిస్తారో వాటిని పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి. వాటిని కూడా ఆర్ఎండ్బి అధికారులు, అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా ఏదైతే నష్టం జరిగిందో అన్నిటి మీద కూడా నివేదికలు పంపించడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే మొన్న బ్రిడ్జిలు మరి బ్రీచ్ అవటం, డ్యామేజ్ జరగటం జరిగిందో భవిష్యత్తులో అక్కడ ఇంకొంచెం మెరుగైన వాటర్ ఫ్లో పోవటానికి ఇబ్బంది లేని విధంగా డిజైన్ చేసి ఆ బ్రిడ్జిలు కూడా నిర్మించడం జరుగుద్ది. మరి ఈ రాష్ట్రంలో ఒక కష్టకాలం వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సిన ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరించి అవాకులు చవాకులు పేలుతూ మరి ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో 5 సంవత్సరాలు కాలువల్లో పూడికలు తీయలేదు, మేజర్లు కానీ డ్రైన్స్ కానీ బాగు చేయలేదు, ఎక్కడా కానీ చెరువుల బండ్స్ని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉంది. వారు పూర్తిగా బాధ్యతలు మరి దేని పరిస్థితి ఏంటని సమీక్షించే సమయమే లేకుండానే ఇది రావడంతో దీన్ని అవకాశంగా మలుచుకోవడానికి నీచమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈయనకి బాధ ఏంటంటే ఎక్కడైనా జనం భారీగా చచ్చిపోవాలి, చచ్చిపోతే ఆడికొచ్చి ఆనందం పొందుతాడు. అదే సందర్భంలో దాన్ని అవకాశంగా మలుచుకొని చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాడు. మొన్న చూసాం వైజాగ్లో ఏం జరిగిందో. అసలు వైద్యమే జరగట్లేదంట.
మరి ఆ తర్వాత చిలకలూరిపేట ఒక రౌడీ షీటర్ చచ్చిపోతే వచ్చి ప్రజల పట్ల తనకున్న ఇదిని చాటుకున్నాడు గొప్పగా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే పలకరించి ప్రజాస్వామ్యం పట్ల తనకున్న ఉన్నతమైన విలువల్ని చాటుకున్నాడు. ఇది ఈయనకి శవం వాసన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవి రాబందులు. ఈ రాబందులకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదు. సిగ్గు లేకుండా నిన్న విజయవాడలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసావు? రా డిబేట్కి రా, నీ ధైర్యం ఉంటే డిబేట్కి రా, కూర్చుందాం, మాట్లాడతారు. ప్రభుత్వం తరఫున అధికారులు మాట్లాడతారు. నీ టైంలో ఏం చేసావో చెప్తారు. నువ్వు అసెంబ్లీకి రావు, ప్రజా సమస్యల్ని ప్రస్తావించలేవు, ఊరికి ఎక్కడో కూర్చొని ప్రతి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు నీకన్నా మేధావులని గుర్తుపెట్టుకోండి. అందుకే స్పష్టంగా ఇచ్చారు. నిన్ను కేవలం ఎక్స్ట్రా ప్లేయర్, క్రికెట్ 12 మంది 14 మంది టీం ఉంటుంది, నీకు అంత కూడా అవకాశం ఇవ్వకుండా కేవలం 11 మంది మాత్రమే అవకాశం ఇచ్చారు. అయినా నీకు సిగ్గు రాదు. ఏదో ఈయన 3 నెలలు అధికారంలో లేకపోతే రాష్ట్రం, దేశం ఏదో, ప్రపంచం ఏదో మునిగిపోతున్నట్టు మాట్లాడతాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తాం. తాడేపల్లి ప్యాలెస్ కొంపలో కూర్చొని ఏ రోజన్నా ప్రజలకు ఇబ్బంది వస్తే బయటకు వచ్చి మాట్లాడావా? సాగు దగ్గర వరద తుఫాన్లో కూడా నీ చిక్కటి చిరునవ్వులే. నీకు సాగుకి, పెళ్లికి, తద్దినానికి దేనికి తేడా తెలియదు. ప్రజలు ఆపదలో ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్షంగా నీ బాధ్యత ఏంటనేది నువ్వు ఎక్కడన్నా నిర్వర్తిస్తున్నావా? నీ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎక్కడో ఒక చోట మోకాళ్ళ నోతుల్లో నిలబడి జేజేలు కొట్టించుకుంటూ ప్రభుత్వం మీద 73 ఏళ్ల 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా మరి ఫీల్డ్లో ఉండి రెయ్యి పగలు మంత్రుల్ని మోటివేట్ చేసుకుంటూ అక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి అధికారులని మోటివేట్ చేస్తూ మరి పనులు చేస్తూ ఉంటే ఈరోజు బురద తగులుతా ఉన్నాడు. ఈయనకేంటంటే బెజవాడ కొట్టుకొని పోవాలా, అమరావతి అంత ప్రాంతం అంతా నాశనం అయిపోవాలా. నేను చెప్పాను కదా అని అనాలా. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్రంలో రాజకీయాలు చేయటం, బురద చల్లటం. అందుకే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో వచ్చిన విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టాన్ని అరికట్టడంలో 100% సక్సెస్ అయింది. ఆ వరద నీటికి, ఆ జనసమూహంలో కొండ చర్యలు ఇరిగిపడిన సంఘటనలు తప్పితే జనాల్ని మరి కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ మంత్రులు చూపిన చొరవ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈ సిగ్గులేని వైసీపీ పార్టీ వీళ్ళు తప్పితే వీళ్ళకి ఎంతసేపు శవాలు కావాలి. ఎందుకంటే శవ రాజకీయాలతోటి తండ్రి చచ్చిపోతే సిగ్గు లేకుండా శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి డ్రామా ఆడాడు. ఎన్నికలు వస్తే బాబాయిని చంపి ఆ శవాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రతి దానికి శవరాజకీయాలు. ఇంకైనా ఈ శవరాజకీయాలు మానుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుకి చెంపలేసుకొని మీ చేతనైతే ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన బాధ్యతలు ఏముంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ఈరోజు మీరు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు? అధికారంలో లేకపోతే అసెంబ్లీకి రారా? ప్రజా సమస్యలను ప్రస్తావించరా?
కాకపోతే మీ భయం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా మీ దోపిడీల్ని ఇవన్నిటినీ ఎక్కడ బయట పెడతారో దానికి సమాధానం చెప్పలేక అసెంబ్లీ నుంచి పారిపోయి ఒక దిక్కుమాలని టీవీ పేపర్ పెట్టుకొని నువ్వు అడ్డగోలుగా మాట్లాడటం, అడ్డగోలు రాతలు రాయించడం కాదు. మరి ఒక సినిమా నటి మీ మీద ఆరోపణలు చేస్తాం, కాలేజీలో లేని సంఘటన చూసి సృష్టించి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రతిదానికి దీన్ని ఫ్లేరప్ చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు శ్మశానాల్లో కూడా బొగ్గులు కూడా అమ్ముకునే నీచమైన మనస్తత్వం మీది. ఆ రోజు విశాఖపట్నంలో మరి ఆ కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు నువ్వు మొట్టమొదటితో ఎవరితో సమావేశమయ్యావు? బాధితులతో సమావేశమైనవా? పారిశ్రామికవేత్తలతో డీల్ కుదిరించుకొని తర్వాత ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి పరామర్శించావు. చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అందరూ ముందు హాస్పిటల్కి జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. మీకు మాకు తేడా అది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ నీచమైన మనస్తత్వాన్ని తగ్గించుకోకపోతే ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితులు తెచ్చుకుంటారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు.